హైదరాబాద్ లో కురిసిన వర్షం పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అల్పపీడనంతో వానలుంటాయని సూచించిన ఐఎండీ ఎల్బీ నగర్ జోన్ లో ఇద్దరు డిప్యూటీ కమిషనర్లకు జీహెచ్ఎంసీ నోటీసులు డ్యూటీలో సొంత పనులు చేసుకుంటున్నారని డీసీలపై ఫిర్యాదులు ఖైరతాబాద్ గణనాథుడి ఆగమన కార్యక్రమం నిర్వహణ యువకులతో కలిసి స్టెప్పులేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్ గణేష్ పండుగ సందర్భంగా రౌడీ షీటర్లకు డీసీపీ రష్మి కౌన్సిలింగ్ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరిక భారీగా సెల్ ఫోన్లు రికవరీ చేసిన రాచకొండ పోలీసులు బాధితులకు మొబైల్స్ అందించిన సిపి సుధీర్ బాబు మూడేళ్లలో ఏఐ గ్లోబల్ హబ్ గా హైదరాబాద్ ను మారుస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి రోజు రోజుకు టెక్నాలజీ పెరుగుతోందని చెప్పారు ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్లే ఏఐకి మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు చెందిన వారికి అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అందరికీ అవకాశం ఇస్తున్నామన్నారు హైటెక్స్ లో ఏఐ గ్లోబల్ సమ్మిట్ లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు Nothing will change society and lives as technology and innovation. When first railway train and engine were invented, it changed the world. The first aeroplane changed the world forever. The innovation of electricity or bulb, TV, camera, computer, they all changed the world. Today, a greatest of technology innovation is here, artificial intelligence. When any new technology comes, it brings both hope and fear. Hope of how it will make our lives better and fear of disruption of jobs. If we think of India's future, no city is as perfectly ready for a revolution as Hyderabad. In our city, we not only embrace future, but we also create it. Our commitment to artificial intelligence is not now. We have already taken big steps for AI. We want to lay a strong foundation for our future. Telangana AI Mission or TAIM in partnership with NASSCOM will help us implement AI framework in Telangana. We will continue to bring government and industry experts together to drive innovation. The AI Summit today in Hyderabad is our declaration. We are ready for AI. We will create AI's future and set standards. I welcome all of you to the city of the future. Let us all come together and script a great new future. Thank you. గురువులు అభ్యుదయ భావంతో ఆలోచించినప్పుడే సమాజం మంచి మార్గంలో వెళ్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీచర్స్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన గురు పూజోత్సవానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు ఇందిరమ్మ రాజ్యంలో మొదట టీచర్లకే ప్రాధాన్యం ఇచ్చామన్నారు విద్యా వ్యవస్థలో ఏ మార్పులు వచ్చినా మొదట స్వాగతించేది టీచర్లేనన్నారు బట్టి ఇది అవసరమే అని చెప్పి దాన్ని ప్రోత్సహించి ప్రభుత్వ పాఠశాలలో కూడా ఈరోజు ఆంగ్ల భాషలో విద్యా బోధన చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు ఈరోజు ప్రపంచంతో భాషలో ఏమాత్రం వెనకబడకుండా పోటీపడే స్థాయికి వస్తూ ఉన్నారంటే అది తప్పనిసరిగా మీ అందరి అభిమానం ఆలోచన గొప్ప మనసుకి తార్కాణం అని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా విద్యకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వటమే కాకుండా గురువులకు కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చింది. ఎప్పుడు ఏ విధానపరమైన నిర్ణయాలు చేయాలన్నా కూడా సంఘాలతో మాట్లాడటం, సాధ్యమైనంత మేరకు
గురువుల ఆలోచనల పరిగణలో తీసుకునే విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటూ వచ్చాం. అందుకోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇంధన రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగా ఆలోచన చేసింది కూడా గురువుల గురించే. అందుకే ఆలోచన చేసి అనాదిగా ఒక దశాబ్ద కాలం అనుకుంటా బహుశా ప్రమోషన్స్ లేకుండా ఉన్నటువంటి ఉపాధ్యాయులకి దాదాపు 30,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వమే. అట్లాగే ట్రాన్స్ఫర్స్ లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి టీచర్స్కి దాదాపు ఒక 45,000 మంది టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ చేసింది కూడా ఈ ప్రభుత్వమే. అంతేకాదు ఈ విద్యా వ్యవస్థను ఇంకా ముందుకు తీసుకొని పోవాలన్నటువంటి ఆలోచనతో గురువుల సంఖ్య తగ్గిపోతే ఇబ్బంది అనేటువంటి ఆలోచనతో గురువుల రిక్రూట్మెంట్ కోసం డిఎస్సిని ఏర్పాటు చేసి ఒక దశాబ్ద కాలం రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక దశాబ్ద కాలం డిఎస్సి జరగకపోతే ఈ ప్రభుత్వం రాగానే డిఎస్సి ఏర్పాటు చేసి దాదాపు 11,062 మంది టీచర్స్ కోసం డిఎస్సిని ప్రకటించి పరీక్షలు నిర్వహించి ఇంకొక వారం రోజుల్లో రిజల్ట్స్ కూడా వచ్చేటువంటి ప్రక్రియకి ఈ ప్రభుత్వం తావచ్చింది. ఇంకొక 6,000 పైబడి డిఎస్సి సంబంధించి చేయడానికి భవిష్యత్తులో కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ప్రముఖులు సీఎం సహాయ నిధికి డొనేషన్స్ ఇస్తున్నారు. యుఐజీ హాస్పిటల్ యాజమాన్యం వరద బాధితుల సహాయం కోసం ₹1 కోటి ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సీఎం, డిప్యూటీ సీఎంలను కలిసి చెక్కును అందజేశారు. విపత్తులో బాధితులకు అండగా విరాళం అందించిన హాస్పిటల్ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు సీఎం. మెరుగైన సమాజం కోసం నాణ్యమైన విద్య ఉండాలన్నారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. చదువుకున్న వారికి సమాజంలో మంచి గౌరవం ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సమీకృత గురుకులాల క్యాంపస్లు ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు స్పీకర్ ప్రసాద్ కుమార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర విచేసినటువంటి మనందరి ప్రీతమ నేత తెలంగాణ రాష్ట్ర శాసనసభ గౌరవ సభాపతి గారు దేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అంటారు. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులది. అందరికీ మార్గదర్శకులు గురువులు. ఏ దేశ భవిష్యత్తును అయినా కూడా తరగతి గదులనే తయారవుతుంది. ఒక ఇంజనీర్ ప్రాజెక్టులు నిర్మిస్తారు, ఓ సైంటిస్ట్ రాకెట్లు తయారు చేస్తారు, ఓ డాక్టర్ వైద్యం చేస్తారు. కానీ వీరందరినీ తయారు చేసేది ఉపాధ్యాయులు. సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేసే ఉపాధ్యాయులు. అందుకే గురువుకు సమాజంలో అత్యున్నత స్థానం కలిగింది. సమాజ నిర్మాతలు, మార్గదర్శకులు ఉపాధ్యాయులు. నేను మరి ఇక్కడ కూర్చున్న పెద్దలందరూ జిల్లా కలెక్టర్ కానీ, శ్రీ మహేందర్ రెడ్డి గారు కానీ, మరి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ, మనోహర్ రెడ్డి గారి, మరి ఎస్పీ గారు కానీ, జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ గారు కానీ, రేణుకాదేవి గారు కానీ, ముందున్న చాలామంది పెద్దలు, మేము కూడా స్టూడెంట్స్ అని గుర్తు చేసుకుంటున్నాము. నేను విలమన్ హై స్కూల్ కాండూరులో చదువుకున్నా. అక్కడ ఒక జోసఫ్ సార్ అనేది మ్యాథమెటిక్స్ చెప్తుండే. ఆయన చూస్తే చాలా భయం. అట్లాంటి టీచర్లను ఆ రోజుల్లో చూసినాం మేము. మరి నాకు చాలామంది టీచర్స్తోని సంబంధాలు, చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వారి విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు ప్రముఖ మ్యూజిషియన్ సామల వేణు. కొండాపూర్లోని సంస్కృతి స్కూల్లో నిర్వహించిన టీచర్స్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సామల వేణు. ఉపాధ్యాయులను సన్మానించారు. జీవితంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకమన్నారు. పిల్లల వ్యవహార శైలి పట్ల చిన్నతనం నుంచే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి.
టీచర్స్ డే అధ్యాపకుల దినోత్సవం సందర్భంలో సంస్కృతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ సందర్భంలో ఇక్కడ నన్ను చీఫ్ గెస్ట్ పిలిచారు. కానీ ఇక్కడ సంస్కృతిని పిల్లలకి ఏ విధంగా నేర్పుతున్నారనేది నేను దాదాపు 13 సంవత్సరాల నుంచి స్కూల్ నడుస్తుంది. నేను ఇది 3-4 సార్లు రావడం ఈ స్కూల్కి. సో ఇక్కడ ఒక టీచర్స్ యొక్క కానీ అంటే వాళ్ళ యొక్క ప్రతిభను పిల్లల యొక్క పెంపొందించడానికి కోసం వాళ్ళు తోడ్పడుతున్న యాజమాన్యం, స్పెషల్లీ మంగళారపు లక్ష్మి వాళ్ళు. సో వాళ్ళ కుటుంబకులందరూ కూడా ఒక స్కూల్ని నడవడము, వాళ్ళ యొక్క సొంతంగా ఏ విధంగా అయితే పిల్లలు యుద్ధాల్లో అనేది వాళ్ళకి ఉందో తపన, అది వీళ్ళకి కనిపిస్తుంది ఈ 13 సంవత్సరాల్లో ఉన్న ఒక అనుభవం. సో ఈరోజు ప్రత్యేకంగా టీచర్స్ డే అనగానే వాళ్ళకు ఒక అభిమానం. సో కాబట్టి ప్రతి ఏటా ఇలాగా టీచర్స్కి అందరినీ వాళ్ళు సత్కరించి పిల్లలచే వాళ్ళని అభినందించుకొని చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాన్ని నిజంగా అభినందనకరమైన. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజీలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇంటర్ స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. సర్వేపల్లి రాధాకృష్ణుని గుర్తు చేసుకుని పాఠాలు బోధించడం బాగుందని సంతోషం వ్యక్తం చేశారు విద్యార్థులు. దినోత్సవానికి ఇంత గౌరవం తెచ్చిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఎందుకంటే గురువు అనే వ్యక్తి తన యొక్క ఊపిరిని పిల్లలకు అందజేస్తాడు. కాబట్టి తల్లిదండ్రులతో పాటు గురువుకు కూడా ఎంతో ఉన్నతమైన స్థానాన్ని కల్పించిన వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ని మీ యొక్క పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తాం సార్, మీరు మాకు ఎంతో మంచి విషయాలను నేర్పించారని చెప్పారట. అప్పుడు నా ఒక్క పుట్టినరోజు వద్దు, ఉపాధ్యాయులందరికీ గురు పూజోత్సవం అని జరిపించండి. ఇది నా ఒక్కరికే కాదు, గురువులందరికీ బాగుంటుంది. అంటే మీకు విద్యను నేను ఒక్కడనే అందించడం లేదు, ఇంకా చాలామంది గురువులు అందిస్తారు. కాబట్టి గురువులందరికీ ఈ అభినందనలు, ఈ గౌరవం దక్కాలంటే ఈ దినాన్ని గురు పూజోత్సవంగా జరుపుకోండి. ఇది గురువులందరికీ బాగుంటుంది, గురువులందరి ఆశీస్సులు మీకు లభిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు ఉన్నతమైన స్థితికి ఎదగాలని తల్లిదండ్రులతో పాటు గురువులు కోరుకుంటారు. కాబట్టి గురువుకు మీరిచ్చే దక్షిణ ఏదైనా ఉంది అంటే విద్యార్థులు మీరు ఎదగడమే వారికి గురుదక్షిణ అని చెప్పారండి. గురువు అంటే చీకటి నుంచి వెలుతురులోనికి ప్రయాణింపజేసేవాడే గురువు, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు పయనించేవాడే గురువు, కుసంస్కారం నుంచి సంస్కారవంతమైన జీవితాన్ని ప్రబోధించేవాడే గురువు. తరతరాలుగా మన దేశము, మన సంస్కృతి, మన భాష, మన ఆచారాలు, అలవాట్లన్నీ కూడా మంచి విద్యాబోధనను, మంచి అలవాట్లను, సంస్కృతిని, సాహిత్యాన్ని, అదేవిధంగా మంచి నడవడికను నేర్పించేటువంటి గొప్ప దేశము భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతిలో నిలవైనటువంటి, ఆ సంస్కృతికి వారసత్వాడుగా నిలిచినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని, పుట్టినరోజును పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. వారు ప్రపంచానికి ఒక స్ఫూర్తి ప్రదాత. We are feeling happy because we got the opportunity to teach as our teachers, and it is also a bit difficult to manage the classes. మా టీచర్స్ ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అది మాకు అర్థమవుతుంది టీచ్ చేయడం వల్ల. ఇంకా క్లాసెస్ మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం, కానీ టీచర్స్ ఎంత కష్టపడుతున్నారో అంతవరకు రీచ్ అయ్యి మేము కూడా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఇంతగానో ఎక్స్పీరియన్స్. ఆ స్టూడెంట్స్తోని టీచర్ లాగా చెప్పడం, వాళ్ళతో ఎంజాయ్ చేయడం అనేది చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం టీచర్స్ బాధ కూడా అర్థమవుతుంది. టీచర్ చెప్పేటప్పుడు మేము ఎట్లా వింటున్నాము అది మాకు ఇప్పుడు తెలుస్తుంది. టీచర్ల లాగా చేసేటప్పుడు ఆ స్టూడెంట్స్ ప్లేస్లో మేము కూడా అట్లనే చేస్తున్నామేమో, మేము కూడా అట్లా చేయకుంటే బాగుండేమో, సార్ వాళ్ళ బాధను అర్థం చేసుకొని మేము కూడా మంచిగా ఉంటే. డాక్టర్ పళనివేలు ఆత్మకథను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ దస్పలా హోటల్లో సీనియర్ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి రచించిన సాహసమే ఊపిరిగా అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు వెంకయ్య నాయుడు. డాక్టర్గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన పళనివేలు జీవిత చరిత్రను పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు.
వారి స్మృతికి నేను నివాళులు అర్పిస్తూ ఉన్నాను. ఉపాధ్యాయుడిగా మొదలైన వారి ప్రస్థానం రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా దేశానికి దిశానిర్దేశం చేసే మార్గంలో నడిచింది. ఈరోజు అంటే అంత మంచి రోజు, ఒక సందర్భోచితమైన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు ఆద్యులైన ప్రొఫెసర్ డాక్టర్ పళ్ళనవేరు గారి జీవిత చరిత్ర ఆయన సాహసమే ఊపిరిగా, దాని పతాక శీర్షిక కూడా చూడండి, ఇంగ్లీష్లో ఏమో గట్స్ అని పెట్టారు, తెలుగులో సాహసమే ఊపిరిగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. సందర్భోచితం అని ఎందుకు అన్నానంటే, డాక్టర్ పళ్ళనవేరు గారు కేవలం తన యొక్క వృత్తిలో వైద్యుడిగా, శస్త్రచికిత్సల్లో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా, ఆ వైద్యుడిగా మాత్రమే తన పాత్రను పరిమితం చేసుకోకుండా తాను నేర్చుకున్న విజ్ఞానాన్ని ఎంతోమంది వైద్య విద్యార్థులకు, జూనియర్ విద్యార్థులకు, సీనియర్ సహచరులకు కూడా ఆయన దాన్ని బోధిస్తున్నారు, అందజేస్తున్నారు. So this book is mainly about my life, and everybody looks at me professionally, and I had a lot of struggles from my childhood and to this level. Lot of challenges I faced, and since I come across the challenges, and Dr. Kalam, when President of India in 2006, during my first national award, that's B.C. Roy National Award, time he came to know that my life is very lot of struggles. Then that time he asked me to write this biography to inspire the youngsters, and they can do well. It is not only for medical, it is for entire company. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ఈవెంట్లో భాగస్వామ్యం కావడం గర్వంగా ఉందన్నారు బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు. మాదాపూర్లోని ఓ హోటల్లో జరిగిన పింక్ పవర్ రన్ జెర్సీని లాంచ్ చేశారు పివి సింధు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 29వ తేదీన గచ్చిబౌలి స్టేడియం వద్ద 3K, 5K, 10K రన్ నిర్వహిస్తున్నామని మెయిల్ ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. పింక్ పవర్ రన్కి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. మనందరికీ తెలుసు రన్ సెప్టెంబర్ 29న జరుగుతోంది. అలాగే ఫస్ట్లీ ఐఎమ్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ఫుల్ టు సుధారెడ్డి గారు. మనకందరికీ తెలుసు ఆవిడ సొసైటీకి ఎంతో చేశారు. అండ్ ఆల్సో ఇవాళ పింక్ పవర్ రన్ అంటే మనందరికీ తెలుసు ఇట్స్ జస్ట్ నాట్ అ రన్ అని. యూనో ఆ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ తెలపడం కోసం చాలామంది యూనో ఇలా ముందుకు వచ్చి మాట్లాడాలి, ఏమీ ఒక బ్యాక్ స్టెప్ తీసుకోకుండా అవేర్నెస్ ఎంతో మందో క్రియేట్ చేయాలి అండ్ ఆల్సో సొసైటీకి తెలియజేయాలని ఇలాంటి రన్స్ చేయడం జరుగుతోంది. ఐ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేట్ ఫర్ సుధారెడ్డి గారు and also the whole foundation for making this happen, and of course I'm happy to be a part of it. 29th of September MEIL Foundation and Sudhareddy Foundation కలిసి సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ మ్యారథాన్ ఆర్గనైజ్ చేస్తుంది. దిస్ ఈస్ బికాస్ టు బ్రింగ్ అవేర్నెస్ ఆఫ్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్, స్పెషల్లీ ఇన్ rural areas, the women related to rural areas. They are facing lot of health issues and they are not coming up to open about their health issue and seek the medical facilities. And we are starting with, as October is the Breast Cancer Awareness Month, in honor of Breast Cancer Awareness Month and the survivals of the breast cancer, we are organizing this marathon on September 29th, which is Sunday. It depends, we are motivating lot of people. It need not be registered, they can come and directly see running or walking is just like freeing up your body and mind and feel relaxed. So it's just not about the count, how many are participating. It's about the impact that we are creating in the people and the society. గణపతి నవరాత్రుల సందర్భంగా డీసీపీ కార్యాలయానికి రౌడీ షీటర్లను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెర్మాల్. సత్ప్రవర్తనతో ఉంటే త్వరలోనే రౌడీ షీట్ ఎత్తివేస్తామన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు డీసీపీ రష్మి.
దీంతో పాటు మా దగ్గర ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఫ్యూచర్లో జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు గోల్డ్ షాపుల్లో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళా దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. ఖమ్మం జిల్లా గోకరాజుపల్లికి చెందిన బొజ్జగాని జానమ్మ తన బంధువులైన దీనమ్మ, నాగేంద్రమ్మ, వెంకటరమణమ్మ, బాలసాని అశోక్, వెంకటపతితో కలిసి ముఠాను ఏర్పాటు చేసుకుని ఈ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు ఏసీపీ హనుమంతరావు. ఈ కేసులో 4 ముఠా సభ్యులను అరెస్టు చేశామని తెలిపారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు జ్ఞానమ్మతో పాటు డ్రైవర్ బాలసాని వెంకటపతి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు ఏసీపీ. మొత్తం 5 అఫెండర్స్ కలిసి ఈ యొక్క డిటెన్షన్ డైవర్షన్ చేయడం జరిగింది. అవి వాళ్ళు మదిరాకి సంబంధించినటువంటి ఇరుకలకు సంబంధించిన గ్యాంగ్ వాళ్ళందరూ కూడా, ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎట్లా చేస్తారంటే అక్కడ ఒక వెహికల్ ఎంగేజ్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఆ వెహికల్ ఒక చోట పెట్టి ఆ టీమ్స్ 5 టీమ్స్ అయితే ఉన్నారో 2 టీంలుగా విడిపోయి జ్యువెలరీ షాప్స్కి వెళ్ళి వాళ్ళు ఏదైతే ఒరిజినల్ జ్యువెలరీ ఉంటుందో దాన్ని ఆ ప్లేసుల్లో పెట్టి వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి సిమిలర్ ఐటమ్స్ రోల్డ్ గోల్డ్ టైప్ లో ఫేక్ బంగారు ఐటమ్స్ దాంట్లో పెట్టి వాళ్ళు ఆ వస్తువులు తీసుకొని వాళ్ళు ఎస్కేప్ కావడం జరుగుతుంది. అట్లా వీళ్ళు చాలా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. ఎస్పెషల్లీ మన దగ్గరే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో 3 కేసులు ఉన్నాయి, జీడిమెట్లో 1 కేసు ఉంది, అట్లాగే రాచకొండ చైతన్యపురిలో కూడా ఒక మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాటితో పాటు ఇంకా ఇవి కాకుండా ఒక్కొక్కరి మీద వీళ్ళందరూ అక్యూజులు కూడా ఒక్కొక్కరి మీద 12 కేసులు ఉన్నాయి, ఈ పాత కేసులు కూడా. ఈ 3 మన దగ్గర 5 కేసులు కాకుండా వీటితో పాటు పాత కేసులు కూడా ఒక 12 కేసులు ఉన్నాయి. సో వీళ్ళందరినీ కూడా సిపి గారు అవినాష్ మాన్ సార్ సూచనల మేరకు డీసీపీ బాలనగర్ సురేష్ కుమార్ సారు, అట్లాగే డీసీపీ క్రైమ్స్ నరసింహ సారు, అట్లాగే ఎస్హెచ్ఓ జగద్గిరిగుట్ట క్రాంతి, డిఐ అంజయ్య, అదేవిధంగా అదర్ ఎస్ఐస్, జగద్గిరిగుట్ట స్టాఫ్ అందరూ కూడా అందరి సౌజన్యంతో వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా, వాళ్ళ ఫోన్స్ ద్వారా వాళ్ళకున్న వెహికల్ ని ట్రేస్ చేసి వాళ్ళని 4 పట్టుకోవడం జరిగింది. అందులో A1 అఫ్స్కాండింగ్ ఉన్నారు, జ్ఞానమ్మ అనే ఆమెను కూడా క్యాచ్ చేస్తాం. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి ఒక వెహికల్ సీజ్ అయింది, డిటెక్ట్ అయింది. ఈ బంగారం కూడా డిటెక్ట్ అయ్యింది. మొత్తం ఈ కేసులో మనకి బంగారం ఎంత పోయిందంటే 65 గ్రాములు బంగారం కూడా పోవడం జరిగింది. వీళ్ళని మిగతా వాళ్ళని కూడా మనం పట్టుకుంటే మనకి బంగారం కూడా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది. డెఫినెట్లీగా దాంట్లో ఆ విధంగా మేము ఇది ఏదైతే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. గోవాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చే డొమెస్టిక్ విమానాల్లోని ప్రయాణికుల దగ్గర తనిఖీలు చేపట్టారు అధికారులు. 415 ఎన్డీపీఎల్ బ్రాండ్ మద్యం బాటిల్స్ తో పాటు 12 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ మద్యం విలువ 12 లక్షల వరకు ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ లో ఆదివాసీ మహిళపై జరిగిన దాడి, అత్యాచార ప్రయత్నం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దుండగుడు మగ్దుం దాడిలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాల్ని పరామర్శించారు. వరుసగా ఆదివాసీ దళిత మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు బండి సంజయ్. అత్యాచారం చేసే ప్రయత్నం చేసిందా లేదా, అత్యాచారం జరిగిందా జరగదని రిపోర్ట్ వచ్చాను తెలుస్తుంది. అత్యాచారం చేయడానికి తీసుకెప్పండి కదా, చంపే ప్రయత్నం చేసిందా లేదా. ఈ ప్రభుత్వమే కాపాడండి. ఈ ప్రభుత్వం సీరియస్ తీసుకుంటే వాళ్ళు ఎందుకేం జరుగుతాయి. మేము మతం చూస్తామా? నేను హోమ్ మినిస్టర్గా చూడడానికి వచ్చిన మరి మీరు వాళ్ళు దేనికోసం వచ్చారు, ఏం చేయడానికి వచ్చారు వాళ్ళు, ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు. సల్కాన్ చెరువుల్లో కబ్జా చేస్తే చేసినట్టు కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేసి దమ్ము లేదు ప్రభుత్వానికి. సల్కాన్ చెరువు మొత్తం కబ్జా చేసి బిల్డింగ్ కడితే కానీ నోటీస్ ఇచ్చి ఇచ్చేది దొరుకుతారు. బుల్డోజర్ దొరకలేవే పంపుతారండి, బుల్డోజర్ కాదు కూడా పంపుతారు. అంటే హిందువుల మీద దాడులు ఎప్పుడు జరిగినా జరిపించుకోవాలి. ఇక మనం అత్యాచారం చేస్తే చేయించుకోవాలి మేము. కానీ ఏం మాట్లాడు, మేము మాడితే మాత్రం వాళ్ళు మాడితే మాత్రం సెక్యులర్ వాళ్ళు వాళ్ళు మాట్లాడాలంటే ఊకుంటామేది మేము. వాళ్ళు వాళ్ళ చెప్తే మేము వింటామేమన్నా. మేము ధర్మాన్ని కాపాడుతాం, సమాజానికి అంటకుంటాం. దానిలో అనుమానం లేదు. దానిలో
అన్ని వర్గాలకు సమానం కూడా మేము అంటున్నాము. కానీ వాళ్ళ పార్టీ ఏమంటున్నది, ఒక వర్గం కొమ్ము కాస్తున్నారు. మొత్తం విద్వేషాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎంఐ పార్టీ కొమ్ము కాసేది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కడతలేరు? ఎంఐ పార్టీ నాకు నచ్చి చూసుకో, నీకు బుద్ధి ఉందా, నీకు ఆస్తులు ముఖ్యమా, మనుషులు ప్రాణాలు ముఖ్యమా, ఎందుకు కడతలేరు? ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? ఇన్ని సంఘటనలు చెప్పినా దీన్ని ఏ విధంగా స్పందించారు మీ పార్టీ? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో శ్మశాన వాటికలో అక్రమంగా ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్లు తొలగించాలంటూ ఆందోళనకు దిగారు తొండుపల్లి గ్రామస్తులు. సమాధులను ధ్వంసం చేసి వాటిపైన హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తున్నారుపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని శ్మశాన వాటికను కబ్జాల బారి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామస్తులు. సంబంధించి మా తొండుపల్లికి సంబంధించి ఇక్కడ మాకు శ్మశాన వాటిక గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దీన్ని మేము కాపాడుకుంటున్నాము. మా పెద్దలు పూర్వీకుల నుంచి గిట్ట ఎవరెవరు ఉన్నారో నాకు తెలిసినప్పటి నుంచి సమాధులు అందరూ ఇక్కడనే పెడుతున్నారు. మేము ఏమంటున్నామంటే ఈ రోజు మాకు కూడా ఎవరికి తెలియకుండా ఇక్కడ హైడ్రా చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఓడింగ్స్ అని చెప్పినా ఇట్లా వినకుండా ఈరోజు ఇక్కడ 4 ఓడింగ్లు తెలిసినాయి. మరియు ఇక్కడ దీని కింద సమాధులు ఉన్నాయి. 2 సమాధులు తీసేసి దౌర్జన్యంగా తీసేసి దీనిపైన తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పినాం. మేము దీనికి ఫోన్ చేసినాం. ఏమని చెప్పినాం, ఎస్వీఎస్ అంట ఇది ఓడింగ్ వాళ్ళని అడిగినాం. ఎస్వీఎస్ అంటే మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే మాకు పర్మిషన్ లేదు, మేము అప్లికేషన్ పెట్టుకున్నామన్నారు. అప్లికేషన్ మీరు ఎట్లా పెట్టుకుంటారు? ఊర్లో ఎవరు మీకు పర్మిషన్ ఇచ్చారంటే మాకు ఒక కుల సంఘాలు కలిసి మాకు రాసి ఇచ్చారు, మాకు పర్మిషన్ ఇచ్చారు. అంటే గవర్నమెంట్ ల్యాండ్లో కుల సంఘాలు ఇవ్వడానికి ఏం అధికారం ఉంది? ఈరోజు గవర్నమెంట్ ల్యాండ్ ఎటువంటి అధికారం లేకుండా అడ్డగోలుగా ఇక్కడ ఓడింగ్లు వెలిసి సమాధుల పైన చెలగాటడం ఆడడం ఇది చాలా సమన్వయం కాదని చెప్పి సభాముఖంగా తెలియడం జరుగుతుంది. అప్పుడే సబితారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నారు. అప్పుడు కూడా నేను కొట్లాడిన గ్రామ పంచాయతీలో కొట్లాడినా కానీ ఆమె అన్నది, నేను సర్పంచ్ అడిగినా కానీ ఆయన ఏం చెప్పలేకపోయిండు. ఇప్పుడు కూడా అక్రమంగా ఎవరు మన కౌన్సిలర్లు కానీ ఎవరు కానీ ఒక వార్డు ఉందనుకో, వార్డులో అన్ని కులాలు ఉన్నాయి. అన్ని కులాలతో చర్చించి మాట్లాడి పర్మిషన్ తీసుకున్నా. ఇంకోటి, ఎందుకు ఈడ పర్మిషన్ అవసరమానా? ఇప్పుడు ఉంటే సొంత పొలాలలో ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టిన 2 శ్మశాన వాటి 2 బొందలు కూడా ఇందులో పోయినాయి. ఆ బొందలు కూడా ఇప్పుడు మనం బతికేదే ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు వస్తామో ఎవరికి తెలియదు ఈ సమాజానికి. మున్సిపల్ కమిషనర్ గారికి ఇప్పటి వరకు ఒక 20-25 ఫోన్లు చేసినాము. ఆయనకు నిమ్మకు నీరెక్కనట్టు ప్రభుత్వాన్ని ఆయన సీట్ మీద కూర్చొని పంపిస్తున్నా జరుగుతుంది కనుక మున్సిపల్ కమిషనర్ గారు ఎలాంటి చర్య తీసుకునడం లేదు. ఈ బొందల మీద 2 బొందలు కూడా ఉన్నాయి. ఇంట్లో ఈ బొందలు వేసేసి ఇంటి మీద ఓడింగ్ కట్టడం జరుగుతుంది. స్థానికంగా ఎస్వీఆర్ శ్రీనివాసు ఆయన ఫోన్ చేసి అడిగితే ఆయన రికార్డ్ ఏమంటున్నాడంటే, ఈ మున్సిపల్లో మీ ప్రవీణ్ పర్మిషన్ ఇచ్చిండు, 2,45,000 రూపాయలు ఆయన మేము ఇచ్చినాము, మీ కుల సంఘాలు మాట్లాడినది. మా కుల సంఘాలతో మాకు అవసరం లేదు, మాకు డెవలపింగ్ చేస్తూ ఎంఆర్ఓ ఉన్నాడు, కమిషనర్ ఉన్నాడు, ఎవరితో కాకపోతే కలెక్టర్తో చెప్పించుకుంటాం. మేము మాకు కుల సంఘాలు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్ కలర్స్ తో తయారు చేసిన విగ్రహాలను తీసుకోవద్దని సూచిస్తున్నారు సైంటిస్టులు. వీటితో నీరు, భూమి కలుషితం అవుతాయన్నారు. మట్టి, సహజ రంగులతో చేసిన గణపతి విగ్రహాలను పూజించాలని చెప్పారు. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 17 రకాల సహజ రంగులతో తయారు చేసిన విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. కెమికల్స్ తో తయారు చేసే వినాయకునికి విగ్రహాలకు దూరంగా ఉండాలని కొన్నేండ్ల నుంచి చేస్తున్న ప్రచారం ప్రజలను ఆలోచింపజేస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మంది బంకమట్టి, సహజ రంగులతో చేసే విగ్రహాలను పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను తీసుకుంటున్నారని తెలిపారు నిర్వాహకులు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కెమికల్స్ తో కాకుండా సహజమైన రంగులతో హైదరాబాద్ లో గణపతి విగ్రహాలను తయారు చేస్తున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని అపెరల్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేక పరిశోధనలతో 17 రకాల సహజ రంగులను తయారు చేశారు. వీటికి ఆదరణ పెరగడంతో కొన్నేళ్లుగా మట్టి గణపతులను అమ్ముతున్నారు. గతంలో కాలుష్య నియంత్రణ మండలితో కలిసి విగ్రహాలను విక్రయించేవారు. ప్రస్తుతం యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి గణపతి విగ్రహాలకు న్యాచురల్ కలర్స్ వేసి తయారు చేస్తున్నారు. గతంలో యూనివర్సిటీ విద్యార్థులు కేవలం ఇళ్లలో పెట్టుకునే చిన్న విగ్రహాలను మాత్రమే తయారు చేసేవారని చెప్పారు అగ్రికల్చర్ సైంటిస్ట్. ప్రస్తుతం 6 ఇంచుల నుంచి 5 అడుగుల ఎత్తు విగ్రహాలను తయారు చేస్తున్నామన్నారు. ఈ మధ్య కాలంలో బంకమట్టి, సహజ రంగు విగ్రహాలను పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. సో మీరు ఇప్పుడు న్యాచురల్ ప్రాసెసింగ్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ అంటే మేము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యాచురల్ సోర్సెస్తో పెయింట్స్ తయారు చేయడము. ఈ పెయింట్స్ అన్నవి మేము కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ లైక్ ఎనాటో గింజలు, బంతి పూలు, మోదుగు పూలు, దానిమ్మ తొక్క, సప్పన్ హార్ట్వుడ్ ఇట్లాంటి మెటీరియల్స్తో
మేము న్యాచురల్ కలర్స్ తయారు చేస్తామండి. ఈ కలర్స్ తయారు చేయడం అన్నది ఫస్ట్ మేము టెక్స్టైల్స్ మీద అప్లికేషన్ ఉంది. ఈ టెక్స్టైల్స్ అప్లికేషన్ అంటే బట్టల మీద నిలబడాలి రంగులు. చాలామందికి ఏంటంటే న్యాచురల్ కలర్స్ అంటే నిలబడవు, ఫేడ్ అయిపోతాయి అంటారు. సో మేము సిన్స్ అపారల్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ దాని మీద ఎక్కువ చేసామండి. దీంట్లో ఉద్దేశం ఏంటంటే అండి, నిలబడకూడదు కలర్, నీళ్ళల్లో కలిసినప్పుడు అవి మొత్తం డిజాల్వ్ అయిపోవాలి. సో ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసినప్పుడు మట్టి వినాయకుల మీద న్యాచురల్ కలర్స్ వేస్తే బాగుంటుంది కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మీద సింథటిక్ కలర్స్ వల్ల చాలా పొల్యూషన్ వస్తుంది అని చెప్పి ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. మట్టి గణపతులను ఉపయోగించడంతో ప్రకృతిని కాపాడవచ్చంటున్నారు వినియోగదారులు. సహజ రంగులను వాడడం ద్వారా నీటి కాలుష్యం కూడా జరగదన్నారు. ఈ చిన్న గణపతులను ఇంట్లోనే నిమజ్జనం చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. ఇక్కడ యూనివర్సిటీలో మట్టి వినాయకుడు ఇంకా అలాగే న్యాచురల్ కలర్స్ తోటి ఇలాగా డెకరేట్ చేసి మనకి ఇస్తున్నారు. మనము మట్టి గణపతులనే పెట్టుకోవాలి అనే అవేర్నెస్ తోటి మేము ఒక 3 years నుంచి అయితే ఇక్కడ మట్టి గణపతులను తీసుకొని వెళ్తున్నాము. మీరందరూ కూడా చిన్న గణపతి అయినా పెద్ద గణపతి అయినా కూడా మట్టి గణపతిని మీరు ఇలా తీసుకున్నట్టయితే మనము నేచర్కి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఇప్పుడున్న ఈ అట్మాస్ఫియర్కి మనము కలర్లెస్ ఇంకా అలాగే పిఓపిస్ని మనము మొత్తానికి అవాయిడ్ చేసి ఇలాగ న్యాచురల్గా మట్టి గణపతుల్ని మన అందరం కూడా యూజ్ చేయాలనేసి మేము ఇక్కడ ఈరోజు గణపతులు తీసుకోవడానికి వచ్చాం. కెమికల్ కలర్స్ పిఓపితో తయారు చేసే విగ్రహాలతో నీటి కాలుష్యం పెరుగుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. వాటికి బదులు న్యాచురల్ కలర్స్, మట్టితో తయారు చేసిన గణపతులను ఉపయోగించాలని అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు సూచిస్తున్నారు. మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒలింపిక్స్లో సత్తా చాటే వరకు అథ్లెట్ జీవాంజీ దీప్తి ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. నాగపురి రమేష్ నేతృత్వంలో మంచి శిక్షణ, పుల్లెల గోపీచంద్ ఆర్థికంగా చేయూత, రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ప్రోత్సాహంతో పాల్గొన్న అన్ని టోర్నీల్లో భారత్కు మెడల్స్ తీసుకొస్తుంది జీవాంజీ దీప్తి. తెలంగాణకు దీప్తి గర్వకారణమన్నారు పుల్లెల గోపీచంద్. ఉమ్మడి వరంగల్ జిల్లా కల్లెడి గ్రామానికి చెందిన జీవాంజీ దీప్తి ప్యారిస్లో జరుగుతున్న పారాలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది. 400 మీటర్ల T20 విభాగం ఫైనల్స్లో 55.82 సెకండ్లలో రేస్ను ముగించి బ్రాంజ్ మెడల్ని కైవసం చేసుకుంది. ఇంటలెక్చువల్ ఇంపైర్మెంట్ విభాగంలో భారత్ నుంచి ఒలింపిక్ మెడల్ను సాధించిన మొదటి అమ్మాయిగా నిలిచింది దీప్తి. 4 ఏళ్ల వయసులోనే ఆటలపై ఇష్టం పెంచుకున్న దీప్తి తనకున్న వైకల్యాన్ని వెనక్కి నెట్టి ముందుకెళ్తోంది. వ్యవసాయ కూలీలు అయిన యాదగిరి, ధనలక్ష్మిలకు 2 ఆడపిల్లల్లో దీప్తి పెద్దమ్మాయి. మానసిక వైకల్యంతో జన్మించినా ఫిజికల్ గా మాత్రం స్ట్రాంగ్ గా ఉండేది. దీంతో వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ దీప్తికి ఉచితంగా సీట్ ఇచ్చింది. గ్రౌండ్ లో అందరికంటే వేగంగా పరిగెడుతున్న దీప్తిని ఖమ్మం డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ మీట్ కి పంపించారు తల్లిదండ్రులు. అక్కడ భారత జూనియర్ జట్టు చీఫ్ కోచ్ నాగపురి రమేష్ దృష్టిలో పడడం దీప్తి కెరియర్ మరో మలుపు తిరిగింది. స్కూల్ స్పోర్ట్స్ మీట్ లో దీప్తిని చూసి శిక్షణ కోసం హైదరాబాద్ కు పంపించమని ఆమె తల్లిదండ్రులను కోరాడు కోచ్ రమేష్. ఆమెను హైదరాబాద్ కు తీసుకొచ్చి మంచి శిక్షణ ఇప్పించారు. ఇక పుల్లెల గోపీచంద్ చొరవతో ఆమె అథ్లెట్స్ పోటీలో పాల్గొన్నది. అంతర్జాతీయ స్థాయిలో బరిలో దిగేందుకు అవసరమైన అనుమతుల కోసం మొరాకో, ఆస్ట్రేలియా టోర్నీల్లో పాల్గొనాల్సి వచ్చింది. అందుకోసం పుల్లెల గోపీచంద్ సైతం ఆర్థిక సహాయం అందించారు. చాలా సంతోషం. ఈ దీప్తిది మెడల్ ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ లాగా నిలుస్తుంది. తన మెడల్స్ ఏవైనా కానీ, బట్ ఇది వచ్చే జనరేషన్కి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అండ్ ఇది చాలామంది కృషితోని జరిగింది. రమేష్ గారు కానివ్వండి, లేకపోతే సురేష్ కానీ, లేకపోతే ది ఎంటైర్ టీమ్ ఆఫ్ కోచెస్ హూ హావ్ వర్క్డ్ విత్ హర్, ఆర్ ది మైత్రా ఈనాడు ఫౌండేషన్స్ విచ్ హావ్ వర్క్డ్. గాడియం స్కూల్లో మేము రాత్రి 7 to 9 లైట్స్ వేయించి పరిగెత్తడం జరిగింది. సో ప్రతి వాళ్ళు కలిపి ఈరోజు సపోర్ట్ చేయటం వల్ల ఈరోజు మన తెలంగాణకి వరంగల్ నుంచి వచ్చిన బిడ్డకి ఇంత మంచి మెడల్ రావటం నాకు చాలా సంతోషం. ఆర్థికంగా చేయూత, అత్యున్నతమైన శిక్షణ లభించడంతో దీప్తి ప్రదర్శన మెరుగైంది. 2022లో మొరాకో వేదికగా జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ ప్రీలో T20 కేటగిరీ 400 మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ సాధించింది. అదే ఏడాది బ్రిస్బెన్ వేదికగా జరిగిన ఆసియానియా పోటీల్లో 200 మీటర్లను 26.82 సెకండ్లలో లక్ష్యాన్ని చేరి గోల్డ్ మెడల్, 400 మీటర్లను 57.58 సెకండ్ల
15లో పూర్తి చేసి మరో గోల్డ్ మెడల్ ను కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 2 బ్రాంజ్, 11 సిల్వర్, 16 గోల్డ్ మెడల్స్ సాధించగా అంతర్జాతీయ స్థాయిలో 1 బ్రాంజ్, 3 సిల్వర్, 5 గోల్డ్ మెడల్స్ సాధించింది. ఇక గత వారం జపాన్ లో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో న్యూ రికార్డు క్రియేట్ చేసింది. 400 మీటర్ల పరుగు పందెంలో అమెరికన్ అమ్మాయి 55.12 సెకండ్ల పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసింది జీవాంజీ దీప్తి. నా లైఫ్లో నేను అంటే ఒలింపిక్స్ ఆడాలని నా లక్ష్యం. అంటే కుటుంబం నుంచి నన్ను చాలా బాగానే చూసుకున్నారు. అంటే క్రీడలకు వచ్చినా కూడా నన్ను అంతగా ఏమనకుండా అంటే నేను చేసేదాన్ని బట్టి ఇంకా నాకు చాలా ఎంకరేజ్ చేశాను. కూడా చాలా హ్యాపీ. మా కళ్యాణ విలేజ్ అందరికీ, సర్పంచ్ గారికి, సార్ రామారావు సార్ వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ సార్ వల్ల అంటే మా అమ్మాయి ఇంత డెవలప్ కావాలి. సార్ ప్రోత్సాహంతో ఇంత ముందుకు నెట్టుకుపోయింది. మా అమ్మాయి ఇప్పుడు చాలా గర్వం అనిపిస్తుంది మాకు. ఈ స్థాయిలో ఆడడం జరిగింది. ఆమెని ఇవాళ ఆడడానికి ఆర్డీఎఫ్ నుండి పీటీ వెంకటేశ్వరరావు సారు ఆమెకు ఎంతో ప్రోత్సహించిండు. తర్వాత నేషనల్ పోయినాక అక్కడ నాకు రమేష్ సార్ గారు ఆమెకు ఎంతో ఇంతవరకు వెట్టించుకొని ఇంతవరకు తీసుకొచ్చిండు. పారా అథ్లెటిక్స్ లో వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన దీప్తి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఇప్పుడు పారాలింపిక్స్ లో మెడల్ సాధించడంతో ఎవరా దీప్తి అంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తన కృషి పట్టుదలతో మరిన్ని మెడల్స్ సాధించాలని కోరుకుంటున్నారు అభిమానులు. That's all for now. Stay tuned to V6 News.